కాలుష్యం లేకుండా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం లేకుండా, అలాగే యురేనియం కూడా లేకుండా వేల సంవత్సరాల పాటు కరెంట్ ఇవ్వగలిగే ఒక అద్భుతమైన వనరు భారతదేశం దగ్గర ఉంది. దాని పేరే థోరియం. దీని గురించి కలలు కన్న ఒక గొప్ప శాస్త్రవేత్త 1966లో జరిగిన ఒక ప్లేన్ క్రాష్లో ప్రాణాలు కోల్పోయారు. ఆయనే హోమీ జహంగీర్ బాబా. భవిష్యత్తులో ప్రపంచ దేశాల పవర్ బ్యాలెన్స్ని పూర్తిగా మార్చేయగల ఒక పవర్ఫుల్ ఫ్యూయల్ మీద ఆయన అప్పట్లో పనిచేశారు. ఈరోజు మనం అసలు థోరియంను ఎలా కనిపెట్టాము అన్నది తెలుసుకుందాం. దీని వెనుక నుంచి ఎనర్జీ ఎలా పుట్టుకొచ్చిందో మనకు ఎలా తెలిసింది? థోరియం రియాక్టర్ వెనుక ఉన్న సైన్స్ ఏంటి? దీన్ని తయారు చేయడంలో మన దేశం ఎందుకు వెనకబడింది? మన న్యూక్లియర్ సైంటిస్టులు ఒక్కొక్కరిగా ఎందుకు చంపబడ్డారు? అసలు మనం ఎక్కడ తప్పు చేశాం? ఇందులో డీప్ స్టేట్ పాత్ర ఏంటి? 1828లో నార్వేలోని లోవ్యా అనే ఒక చిన్న గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. మార్టిన్ త్రానే ఎస్మార్క్ అనే వ్యక్తి ఒక చర్చిలో ప్రీస్ట్గా పనిచేసేవాడు. ఒకరోజు ఆయన తన తుపాకీ పట్టుకుని పడవలో బాతులను వేటాడటానికి నది ఒడ్డుకు వెళ్ళాడు. అక్కడే అతనికి నల్లగా మెరుస్తున్న ఒక వింత రాయి కనిపించింది. వెంటనే ఆ రాయిని తీసుకుని జియాలజిస్ట్ అయిన తన తండ్రికి పంపించాడు. కానీ అది ఏంటో ఆయనకు కూడా అర్థం కాలేదు. దాంతో ఆ రాయిని నార్వేలో చాలా ఫేమస్ కెమిస్ట్ అయిన జేకబ్ బెల్జియస్కు పంపించాడు. ఆయన ఆ రాయి మీద తన కెమిస్ట్రీ నాలెడ్జ్ అంతా ఉపయోగించి ప్రయోగాలు చేశాడు. చివరిగా అది ఒక కొత్త ఎలిమెంట్ అని ప్రపంచానికి చెప్పాడు. తుఫాన్లకు దేవుడైన థోర్ పేరు మీద ఆ ఎలిమెంట్కు థోరియం అని పేరు పెట్టారు. థోరియంను కనుక్కున్న హిస్టరీ ఇది. అయితే దీన్ని ఒక న్యూక్లియర్ ఫ్యూయల్గా కూడా వాడొచ్చు అని ఎలా తెలిసిందో ఇప్పుడు తెలుసుకుందాం. జపాన్లోని హిరోషిమా మీద యురేనియం 235 బాంబ్, నాగసాకి మీద ప్లూటోనియం 239 బాంబ్ వేశారని మనందరికీ తెలుసు. అయితే అప్పట్లో శాస్త్రవేత్తల దగ్గర చాలా రకాల రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఈ రెండిటిని బాంబులు తయారు చేయడానికి ఎందుకు వాడారు అని ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ఒక పెద్ద కారణం ఉంది. హిట్లర్ ప్రపంచాన్ని నాశనం చేయకముందే మనం ఒక అణుబాంబు తయారు చేయాలని 1939 ఆగస్టు 2వ తేదీన ఆల్బర్ట్ ఐన్స్టీన్ అమెరికా ప్రెసిడెంట్ రూజ్వెల్ట్కు ఒక లేఖ రాశాడు. ఆ లేఖ చదివిన వెంటనే రూజ్వెల్ట్ న్యూక్లియర్ రీసెర్చ్ను వేగవంతం చేశాడు. ఇక్కడే డాక్టర్ గ్లెన్ సిబోర్గ్ అనే ఒక న్యూక్లియర్ కెమిస్ట్ ఎంట్రీ ఇస్తాడు. రీసెర్చ్ కోసం ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వడంతో ఆయనకు సైక్లోట్రాన్ అనే ఒక పరికరం దొరికింది. దాని సాయంతో ఆయన రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ మీద ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా అన్ని ఎలిమెంట్స్ మీద న్యూట్రాన్లతో దాడి చేశాడు. దాని రిజల్టే న్యాచురల్గా యురేనియం అయిన యురేనియం 238 కాస్త ప్లూటోనియంగా మారిపోయింది. అలాగే థోరియం మీద న్యూక్లియర్ను ప్రయోగించినప్పుడు అది ముందు ప్రొటెక్టీనియంగా మారి ఆ తర్వాత యురేనియం 233గా మారింది. ఈ ప్లూటోనియం అలాగే థోరియం నుంచి వచ్చిన యురేనియం 233 ఈ రెండు కూడా చైన్ రియాక్షన్ చేయగలవని ఆయన గుర్తించాడు. ఈ లెక్కలన్నీ వింటుంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ప్రకృతిలో దొరికే యురేనియం 238తో బాంబు తయారు చేయలేం. బాంబుకు పనికొచ్చే యురేనియం 235 ఏమో అంత సులువుగా దొరకదు. ఒకవేళ ప్లూటోనియం దొరికినా దానితో బాంబు చేయడం చాలా కష్టం. ఇక మనకు మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్ యురేనియం 233. కానీ ఇందులో కూడా ఒక పెద్ద చిక్కుంది. యురేనియం 233లో యురేనియం 232 కలిసి ఉంటుంది. దాన్ని వేరు చేయడం అసాధ్యం. ఈ యురేనియం 232 చాలా ప్రమాదకరమైంది. అది విడుదల చేసే గామా రేడియేషన్ వల్ల బాంబులో ఉన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అన్నీ కాలిపోతాయి. అంతెందుకు, ఆ బాంబు తయారు చేసే వాళ్ళు ప్రాణాలకు కూడా ముప్పే ఉంటుంది. ఈ విషయాలన్నీ మనకు చెప్పింది డాక్టర్ గ్లెస్ సిబోర్గ్. ఆ తర్వాత 1941 డిసెంబర్ 7వ తేదీన జపాన్ అమెరికాలోని పెరల్ హార్బర్ మీద అటాక్ చేసింది. దానికి ప్రతీకారంగా 1942 జనవరి 19న ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ మాన్హాటన్ ప్రాజెక్టును మొదలుపెట్టుకుని ఆర్డర్ చేశాడు. ఆ ప్రాజెక్టు బాధ్యతలను జనరల్ లెస్సీ గ్రోవ్స్ తీసుకున్నాడు. న్యూక్లియర్ బాంబులో ఎలాంటి ఫ్యూయల్ వాడాలో డాక్టర్ గ్లెన్ సిబోర్గ్ ఆ జనరల్కు మొత్తం వివరించాడు. అక్కడి నుంచి న్యూక్లియర్ బాంబ్ తయారీలో ఏ ఫ్యూయల్ వాడారనే విషయం ప్రపంచానికి తెలిసిందే. ఇక్కడే మనకు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వస్తాయి. దారుణంగా హత్యకు గురైన మన దేశ న్యూక్లియర్ సైంటిస్టులకు ఈ థోరియం రియాక్టర్తో ఉన్న సంబంధం ఏంటి? డాక్టర్ బాబా మరణం వెనుకున్న రహస్యం ఏంటి? 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? అన్నిటికంటే ముఖ్యంగా థోరియం రియాక్టర్ ద్వారా భారతదేశం ప్రపంచ పవర్ బ్యాలెన్స్ను ఎలా మార్చేయగలదు? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. ఇందులో మొదటి సమస్య టెక్నికల్ డిఫికల్టీ. థోరియం అనేది ఒక ఫిజైల్ మెటీరియల్ కాదు, అది ఒక ఫెటల్ మెటీరియల్. అంటే ఒక ఫిజైల్ ఆటం మీద న్యూట్రాన్ దాడి చేస్తే అది విడిపోయి భారీ ఎనర్జీని, కొత్త న్యూట్రాన్లను ఇస్తుంది. ఆ కొత్త న్యూట్రాన్లు వెళ్ళి మిగతా ఆటమ్స్ను ఢీకొడతాయి. ఇలా చైన్ రియాక్షన్ జరుగుతుంది. కానీ ఫెటల్ ఆటం మీద న్యూట్రాన్ పడినప్పుడు వెంటనే చైన్ రియాక్షన్ మొదలవ్వదు. అది ముందుగా ఒక ఫిజైల్ ఆటంగా మారుతుంది. ఆ తర్వాత చైన్ రియాక్షన్ మొదలవుతుంది. దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే థోరియంను ఒక తోపుడు బండి లాంటి BMW కార్ అనుకుందాం. అదే యురేనియం 235ను ఒక సెల్ఫ్ స్టార్ట్ BMW కార్ అనుకుందాం. తోపుడు బండి లాంటి కారును స్టార్ట్ చేయడం కష్టమే, కానీ ఒకసారి స్టార్ట్ అయితే మాత్రం దాని ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ థోరియం కారును ఎవరు తోస్తారు అని.
ఆ తోయడానికి కూడా మనకు యురేనియం అవసరం అవుతుంది. అంటే థోరియం సైకిల్ను స్టార్ట్ చేయడానికి కూడా యురేనియం కావాలన్నమాట. అయితే ఇదంతా ఒకే స్టేజ్లో జరిగే ప్రాసెస్ కాదు. దీన్ని పూర్తి చేయడానికి మొత్తంగా 3 స్టేజెస్ ఉంటాయి. ఇందులో మొదటి స్టేజ్ కంప్లీట్ చేసిన మూడో స్టేజ్ రీసెర్చ్ మరియు ట్రయల్ అండ్ ఎర్రర్ కోసం చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ప్రతి స్టేజ్లోనూ చాలా జాగ్రత్త, ఖచ్చితత్వం మరియు భద్రత ఉండాలి. లేదంటే రియాక్టర్ కంట్రోల్ తప్పి చెర్నోబిల్లో జరిగినట్టు బాంబులాగా పేలిపోతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఆ రియాక్టర్ తనను తాను కాపాడుకోగలదు. అయితే ఇంత అద్భుతమైన టెక్నాలజీ ఉన్నా ఇప్పటికీ మనం ఈ రియాక్టర్ను ఎందుకు తయారు చేయలేకపోయాము అన్నది ఆలోచించాల్సిన విషయం. సొంతంగా రియాక్టర్ చేయడం చాలా కష్టం కాబట్టి ప్రభుత్వాలు ఈజీగా ఉండే దారిని ఎంచుకున్నాయి. రీసెర్చ్ కోసం కోట్లు ఖర్చు పెట్టే బదులు అదే డబ్బుతో వేరే దేశాల నుంచి యురేనియంను, రియాక్టర్లను కొనుక్కోవడం బెటర్ అని భావించాయి. అలా చేస్తేనే ప్రజలకు అభివృద్ధి వెంటనే కనిపిస్తుందని వాళ్ళ ఆలోచన. ఇక 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైన సమయం అది. న్యూక్లియర్ ఫిజిక్స్లో డాక్టరేట్ పూర్తి చేస్తున్న డాక్టర్ హోమీ జహంగీర్ బాబా ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. దేశాన్ని సైన్స్, రీసెర్చ్ రంగాల్లో ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో 1945లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ను ఆయన స్థాపించారు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో అటామిక్ ఎనర్జీ విషయంలో మన దేశం సొంతంగా ఎదగాలని బాబా నెహ్రూ ప్రభుత్వానికి గట్టిగా సూచించారు. మనకంటూ సొంత రియాక్టర్, మన సొంత న్యూక్లియర్ ఫ్యూయల్, మన సొంత ఆయుధాలు లేకపోతే దేశం ఎప్పటికీ శక్తివంతంగా మారలేదని స్పష్టం చేశారు. 1948లో అటామిక్ ఎనర్జీ కమిషన్ ఏర్పాటైనప్పుడు దానికి బాబా మొదటి చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. 1950 నాటికి ఆయనకు ఒక విషయం అర్థమైంది. మన దేశంలో న్యాచురల్ యురేనియం నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని, కానీ థోరియం నిల్వలు మాత్రం ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయని ఆయన గ్రహించారు. అప్పుడే డాక్టర్ బాబా 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రాంకు రూపకల్పన చేశారు. మొదటి స్టేజ్లో యురేనియంతో నడిచే హెవీ వాటర్ రియాక్టర్ ద్వారా ప్లూటోనియంను బయటకు తీస్తారు. ఇక రెండో స్టేజ్లో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను ఉపయోగించి ఆ ప్లూటోనియం సహాయంతో థోరియంను యురేనియం 233గా మారుస్తారు. మూడో స్టేజ్లో ఆ యురేనియం 233 ద్వారా చైన్ రియాక్షన్ స్టార్ట్ చేసి భారీ ఎనర్జీని పుట్టిస్తారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. భారతదేశం సొంతంగా అణు ఆయుధాలు తయారు చేస్తే ప్రపంచ దేశాలు మన మీద ఖచ్చితంగా ఆంక్షలు విధిస్తాయని బాబాకు తెలుసు. అప్పుడు ఏ దేశం కూడా మనకు న్యూక్లియర్ ఫ్యూయల్ కానీ, రియాక్టర్ సామాన్లు కానీ అమ్మదు. అందుకే అంతర్జాతీయ న్యూక్లియర్ కూటములకు దూరంగా ఉంటూ మన సొంత రియాక్టర్, సొంత ఫ్యూయల్ తయారు చేసుకోవాలని ఆయన నెహ్రూకు సలహా ఇచ్చారు. దీనివల్ల భవిష్యత్తులో మన దేశం మీద ఎన్ని ఆంక్షలు పెట్టినా మన ఎనర్జీ సెక్యూరిటీకి ఎలాంటి ఢోకా ఉండదని ఆయన బలంగా నమ్మారు. మనకంటూ సొంతగా అంతా తయారు చేసుకునే కెపాసిటీ కావాలనుకున్నారు. ఇక ఆ తర్వాత కేవలం 2 సంవత్సరాల్లోనే, అంటే 1956లో భారతదేశపు మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ అప్సరను బాబా సిద్ధం చేశారు. ఆ వెంటనే థోరియం రియాక్టర్ తయారు చేసే మిషన్లో ఆయన మునిగిపోయారు. అయితే 1964లో బయటపడిన ఒక సీక్రెట్ రిపోర్ట్ భారతదేశం నిద్ర చెడగొట్టింది. మన పొరుగు దేశం చైనా న్యూక్లియర్ టెస్ట్ చేయబోతుందని ఆ రిపోర్ట్ సారాంశం. ఆ సమయంలో నెహ్రూ అనారోగ్యంతో జనవరి నెలలోనే ఆసుపత్రిలో చేరారు. అప్పటికే 1962 యుద్ధంలో మనం చైనా చేతిలో ఓడిపోయి ఉన్నాం. కాబట్టి మిలిటరీ యాక్షన్ తీసుకునే పరిస్థితి అస్సలు లేదు. ఏం చేయాలనే నిర్ణయం తీసుకోలేని సందిగ్ధంలో ప్రభుత్వం పడింది. 1964 మే 27న నెహ్రూ కన్నుమూశారు. ఆ తర్వాత 1964 జూన్ 9న లాల్ బహదూర్ శాస్త్రి మన దేశానికి రెండో ప్రధానమంత్రి అయ్యారు. శాస్త్రి గారు పదవిలోకి రాగానే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ చేయడానికి సిద్ధపడాలని ఆయన వెంటనే బాబాకు ఆదేశాలు ఇచ్చారు. సరిగ్గా 3 నెలల తర్వాత 1964 అక్టోబర్ 16న చైనా తన మొదటి న్యూక్లియర్ టెస్ట్ చేసింది. అప్పటికే భారతదేశం కూడా తన వంతుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంది. సరిగ్గా ఇక్కడే డాక్టర్ హోమీ జహంగీర్ బాబా తన జీవితంలో ఒక అతిపెద్ద తప్పు చేశారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే కేవలం 18 నెలల్లోనే మనం కూడా న్యూక్లియర్ టెస్ట్ చేయగలమని ఆయన ఆల్ ఇండియా రేడియోలో అనౌన్స్ చేసేశారు. ఈ వార్త వినగానే ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. అక్కడి నుంచి భారతదేశానికి బ్యాడ్ టైం మొదలైంది. చైనా టెస్ట్ చేసిన 1 సంవత్సరం తర్వాత, అంటే 1965లో మన న్యూక్లియర్ టెస్ట్ చేయాల్సింది. కానీ 1965 ఆగస్టులో పాకిస్తాన్ మన దేశం మీద అటాక్ చేసింది. దీనివల్ల మన న్యూక్లియర్ టెస్ట్ డిలే అయిపోయింది. ఆ తర్వాత 1966లో పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆయూబ్ ఖాన్తో శాంతి ఒప్పందం చేసుకోవడానికి శాస్త్రి గారు అప్పుడు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్కు వెళ్లారు. 1966 జనవరి 10న ఒప్పందం జరిగింది. కానీ మరుసటి రోజే, అంటే జనవరి 11న శాస్త్రి గారు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆయనకు కనీసం పోస్ట్ మార్టం కూడా చేయలేదు. ఆయన మరణం వెనుక ఉన్న రహస్యం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. మన దేశ న్యూక్లియర్ టెస్ట్ జరగాలని గట్టిగా పట్టుబట్టింది ఆయనే కాబట్టి ఆయన్ని హత్య చేస్తుంటారని ఇప్పటికీ ఊహాగానాలున్నాయి. శాస్త్రి గారు చనిపోయిన 13 రోజుల తర్వాత 1966 జనవరి 24న డాక్టర్ బాబా ఒక ప్లేన్ క్రాష్లో ప్రాణాలు కోల్పోయారు. మన దేశ న్యూక్లియర్ ప్రోగ్రాంకు అత్యంత కీలకమైన 2 వ్యక్తులు ఇక ఇప్పుడు లేరు.
అసలు వీళ్ళని ఎవరు అడ్డు తొలగించారు? దీనికి సమాధానం కన్వర్జేషన్ విత్ ద క్రూ అనే పుస్తకంలో దొరుకుతుంది. శాస్త్రి గారికి వచ్చిన హార్ట్ అటాక్, బాబా ప్రయాణించిన ప్లేన్ క్రాష్ రెండు సిఐఏ ప్లాన్ చేసినవే అని ఆ పుస్తకంలో ఒక మాజీ సిఐఏ ఆఫీసర్ ఒక జర్నలిస్ట్ ముందు ఒప్పుకున్నారు. భారతదేశపు న్యూక్లియర్ ప్రోగ్రాంను ఆపేయడానికి వాళ్ళు ఈ కుట్ర పన్నారు. ఇదంతా విన్నాక మీకు అమెరికా మీద విపరీతమైన కోపం ఉండొచ్చు. కానీ ముందు కథ మొత్తం వినండి. అమెరికా చైనాను మాత్రం న్యూక్లియర్ టెస్ట్ చేయొచ్చని మనల్ని ఎందుకు ఆపింది అని మీకు డౌట్ రావచ్చు. అప్పట్లో చైనాకు సోవియట్ యూనియన్కు అస్సలు పడేది కాదు. 1929లో ఆ రెండు దేశాలు కొట్టుకు చచ్చేవి. ఆ తర్వాత 1949 నాటికే సోవియట్ యూనియన్ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు వచ్చాయి. ఈ రెండు దేశాల మధ్య బోర్డర్ ఉంది కాబట్టి ఎప్పటికైనా న్యూక్లియర్ ఆయుధాల భయంతో సోవియట్ యూనియన్ ఆ భూమిని ఆక్రమించదని చైనా భయపడేది. అందుకే చైనా దగ్గర కూడా న్యూక్లియర్ ఆయుధాలు ఉంటే అది సోవియట్ యూనియన్కు కంట్రోల్లో ఉంచుతుందని అమెరికా భావించింది. అందుకే అమెరికా చైనాను అడ్డుకోలేదు. ఇక ఈ కుట్రల వల్ల మన థోరియం రియాక్టర్ కల దశాబ్దాల పాటు వెనక్కి వెళ్ళింది. చనిపోయింది ఒక బాబా మాత్రమే కాదు. కైగా ప్లాంట్లో రియాక్టర్ కంట్రోల్ సిస్టమ్ మీద పనిచేస్తున్న లోక్నాథ్ మహాలింగం అదృశ్యమై కొన్ని రోజుల తర్వాత శవంగా దొరికారు. బాక్ ఎక్స్పర్ట్ రవి ములే ల్యాబ్ ఫైర్లో కాలిపోయారు. థోరియం రీప్రాసెసింగ్ మీద పనిచేస్తున్న ఉమాకాంత్, అభిషేకం అనే మరో 2 సైంటిస్టులు కూడా అలాగే మిస్టీరియస్గా చనిపోయారు. వీళ్ళంతా థోరియం సైకిల్కు సంబంధించిన వాళ్ళే. వీళ్ళందరి మరణాల వెనుక రహస్యం ఖచ్చితంగా ఉంది. న్యూక్లియర్ ఫీల్డ్లో ఇలాంటి కుట్రలు జరగడం ఓపెన్ సీక్రెట్. ఇరాన్, ఇజ్రాయెల్ను తీసుకుంటే చాలాసార్లు ఇలా జరిగింది కూడా. ఇక నిన్నటి వరకు యురేనియం అడిగిన దేశాలన్నీ రేపు మన దగ్గర థోరియం అడుగుతాయి అనేది మన కల. కానీ ఆ కలకి ఇప్పుడు అడ్డుకట్టపడింది. ప్రస్తుతం ప్రపంచ న్యూక్లియర్ కంట్రోల్ అంతా పరోక్షంగా అమెరికా చేతిలో ఉంది. యురేనియం ప్రొడక్షన్, ఎక్స్పోర్ట్ను కంట్రోల్ చేసే ఎన్ఎస్జీ, ఐఐఈ లాంటి సంస్థలన్నీ పాశ్చాత్య దేశాల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. కానీ మన థోరియం రియాక్టర్ ఆపరేషన్కి వస్తే అది ప్రపంచ జియోపాలిటిక్స్ను పూర్తిగా షేక్ చేయడం ఖాయం. ఎందుకంటే ఈ థోరియం రియాక్టర్ల సైజులో చిన్నవిగా ఉండి చాలా సురక్షితంగా ఉంటాయి. వీటిని వాడడానికి ఏ సూపర్ పవర్ పర్మిషన్ అవసరం ఉండదు. దీనివల్ల పవర్ బ్యాలెన్స్ మొత్తం పాశ్చాత్య దేశాల నుంచి తూర్పు వైపుకు షిఫ్ట్ అవుతుంది. ఈ థోరియం వల్ల పర్యావరణానికి కూడా చాలా పెద్ద లాభం ఉంది. సాధారణ యురేనియం రియాక్టర్ల నుంచి వచ్చే వ్యర్థాలు దాదాపుగా 10,000 సంవత్సరాల పాటు అలాగే ఉండిపోయి భూమిని, నీటిని కలుషితం చేస్తాయి. కానీ థోరియం రియాక్టర్ వ్యర్థాలు కేవలం 300 నుంచి 500 సంవత్సరాల్లోనే వాటంతట అవే నశించిపోతాయి. పైగా యురేనియం కంటే థోరియం వ్యర్థాలు 10 రెట్లు తక్కువగా వస్తాయి. ఈ రియాక్టర్లలో భద్రత కూడా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ ఇవి ఓవర్ హీట్ అయినా దానంతట అదే రియాక్షన్ స్లో అవుతుంది. మన ఇండియన్ నేవీ దగ్గర ఉన్న న్యూక్లియర్ సబ్మెరైన్లలో మనం సొంతంగా చేసిన ఈ రియాక్టర్లను వాడితే 10 నుంచి 15 ఏళ్ల పాటు మళ్లీ ఫ్యూయల్ నింపాల్సిన అవసరం రాదు. ఇస్రో చేపట్టే లూనార్, మార్స్ మిషన్లకు కూడా ఈ థోరియం ఎంతో ఉపయోగపడుతుంది. చంద్రుడి డార్క్ సైడ్లో ఎనర్జీ కోసం ఈ రియాక్టర్ను వాడొచ్చు. భారతదేశానికి థోరియం రియాక్టర్ వల్ల 2 రకాల లాభాలున్నాయి. ఒకటి, మన దేశంలో కాలుష్యాన్ని తగ్గిస్తుంది. రెండోది, ప్రపంచంలోనే దీని నిల్వలు మన దగ్గర అత్యధికంగా ఉన్నాయి కాబట్టి మన ఎనర్జీ అవసరాన్ని సులువుగా తీర్చుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.